వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎన్నికల తర్వాత కూడా ఏపీ రాజకీయాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. తెలుగునాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి పెద్ద అయిన బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2008లో తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించి రాజకీయాల్లోకి దూకారు. రాజకీయ దిగ్గజాలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డిలతో తలపడటం ఆషామాషి వ్యవహారం కాదని తెలిసినా చిరంజీవి రిస్క్ చేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించిన చిరు తర్వాతి రోజుల్లో పార్టీని నడపడం సులువు కాదని గ్రహించి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర కేబినెట్లో భర్తలతో పాటు తను రాజ్యసభకు ఎన్నికై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఖైదీ నెంబర్ 150 ద్వారా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ లక్షలాది మంది మెగాభిమానులు, కాపు సామాజిక వర్గంలో ఆయన పరపతి ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ ఇప్పటికీ చిరంజీవిని వారు పెద్దన్నయ్యగా గౌరవిస్తూ ఆయన మాటను వేదవాక్కుగా భావించేవారు ఎందరో. అందుకే చిరంజీవి ఇప్పుడు వస్తానన్న అనేక పార్టీలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాజకీయాలకు దూరం జరిగిన తర్వాత తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే దానిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 10 ఏళ్లుగా మౌనంగానే ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమికి చిరంజీవి బాహటంగా మద్దతు పలకటం చర్చనీయాంశమైంది. సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులను పక్కపక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెర వెనుక మంత్రంగా నడుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలు, రాజకీయ వర్గాలకు ఎన్నో సంకేతాలు పంపాయి. ఈ పరిణామాలపై సీనియర్ జర్నలిస్టులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారని, అదే సమయంలో ఆయన ఊహించిన విధంగా రాజకీయంగా ఓ పెద్ద పదవి వరుస్తుందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలో ఏం జరగబోతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.